ఎవరు చేసినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి చేయాలనేదే మా తాలూకా మతం. అవి ఏం చెప్పుకునేది అది నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒకవేళ కాదు అంటే ఒక సమావేశం పెట్టమని అధ్యక్ష మంత్రి గారిని, వాళ్ళ అధికారులని, వాళ్ళని నన్ను కూడా పిలవండి, నేను కూడా తెలుసుకుంటాను. ఏమో నేను తప్పు చెప్పానటో, సభలో నేను తప్పు చెప్పానటో, నేను తప్పు చెప్తే నేను సరిదిద్దుకుంటాను. తప్పు కాదు కదా అధ్యక్ష, తెలియని విషయాన్ని సరిదిద్దుకోవడం, తప్పులు చెప్పిన సరిదిద్దుకోవడం కరెక్ట్ కదా అధ్యక్ష, నేను సరిదిద్దుకుంటాను. కానీ ఇది మాత్రం వాస్తవం విరుద్ధం అధ్యక్ష. ఏదైనా సరే వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు మాది చేసామన్నప్పుడు మంచి జరగాలని నేను కోరుకుంటాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ పెద్దలు ఎల్ఓపి గారు ఆయన అడిగిన దానికి నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, 2 సార్లు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. మేము డేట్లతో సహా చెప్తాను అధ్యక్ష. ఖచ్చితంగా 2 సార్లు. మీరు ఒకసారి పెంచారు, అది కూడా చెప్తున్నాను అధ్యక్ష. 2 సార్లు, ఒకసారి పెంచారు, 1000 రూపాయలు పెంచారు, అది కూడా చెప్పాను. ఆ 1000 రూపాయలు ప్లీజ్ సార్, అదే నన్ను అడిగిన దానికి చెప్తున్నాను సార్. ఇక్కడ అందరు లీడర్స్ అంతా ఉన్నారు కాబట్టి 2 సార్లు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారు. 500 అప్పటికే వాడు పెంచిస్తున్నారు. సరే, అప్పుడు గత ప్రభుత్వం వాళ్ళకంటే ఎక్కువ 1000 రూపాయలు అదనంగా చెల్లిస్తామని చెప్పారు. కానీ వాళ్ళ పాలనా కాలం ఏమి చెల్లించలేదు. 44 రోజులు సమ్మె చేశారు, టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు, చివరికి వాళ్ళు జాయిన్ అయ్యారు. జూలైలో పెంచుతామని అగ్రిమెంట్ వాళ్ళు ఇచ్చారు. జూలైలో పెంచుతామని వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారు, ప్రభుత్వం మారింది. సార్, అందువల్ల మేము కోరేది ఏమంటే, అంటే సమాధానంలో ఆ స్పష్టత ఏమీ లేదు కాబట్టి చిరుద్యోగులు 5 ఏళ్లకో 6 ఏళ్లకో ఒకసారైనా కొంత